హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం. సో మీరు లాస్ట్ ఎపిసోడ్ చూస్తుంటే అంత అర్థమై ఉంటుంది ఏమైనా జరిగాయని. సో మీరు లాస్ట్ ఎపిసోడ్లో చూస్తుంటే ఈ పార్ట్కి నేను టాకింగ్ బైక్ తీసుకున్నాను, అది అయితే ఇక్కడ పెట్టాను. సో ఈ కార్ చూస్తున్నా ఈ కార్ ఎక్కదు అనుకున్నాను. సో రీసెంట్గా అయితే లాబీ చేశారు. సో అక్కడ వచ్చేసి ఎవరు అనుకున్నారు. సో మీరు లాస్ట్ ఎపిసోడ్ చూస్తుంటే అక్కడ మా తమ్ముడు ఉన్నారు. సో నేనైతే మా తమ్ముడు అర్థమవుతుంది. సరే హాయ్ చెప్పండి ఇద్దరు. హాయ్ హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే బాగున్నాంలే, కానీ నేనైతే ఫస్ట్గా లెస్టర్ ఫోన్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు నాకు ఆర్మీ వెహికల్స్ లాబీ చేయాలండి. ఓకే కాల్ చేస్తా. హలో లెస్టర్, ఎలా ఉన్నావు? ఫ్రాంక్లిన్ బాగున్నా, ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నానులే, కానీ నాకు ఆర్మీ వెహికల్స్ లాబీ చేయాలండి, అందుకే. సో చిన్న హెల్ప్ చేస్తావా? ఆ ఆర్మీ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయని. సరే ఫ్రాంక్లిన్, అంతకంటే ముందు నాకు 1000 పంపించాలి. అబ్బా రెస్టర్కి ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తారు. సరే పంపించే చూసుకో. సరే ఫ్రాంక్లిన్, అది ఎక్కడుందంటే మిలిటరీ బేస్లో ఉంది, తీసుకో సరేనా? సరే కొంచెం అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారా ఏంటి కొంపతీసి? ఏమో ఉంటే ఉంటుంది, లేకపోతే లేదంతే. సరే నేనేదో చెప్పాను, నువ్వైతే యూ కెన్ క్యారీ ఆన్. ఓకే బై. కట్ చేస్తారు. సో అదే అది ఆబి చచ్చి ఏంటి నాకు ఆ వెహికల్స్ వచ్చేసి ఆర్మీ వెహికల్స్ మిలిటరీ బేస్లో అయితే ఉంది. సో నేర్చేకి వెళ్ళిపోదాం. మీరైతే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీరేంటో అదే రాకరా, వస్తాను. ఏం చేస్తావు నువ్వు ఎలా పడుకుంటావో నాకు బాగా తెలుసు. నా దగ్గర ఒక గన్ ఉంది, దాంతో నీకు ఎలా నిద్రపోవచ్చో బాగా తెలుసు. నా దగ్గర ఒక గన్ ఉంది, స్పెషల్ గన్. దానివల్ల అయితే స్పృహ తప్పిపోతాయి, అంటే బుల్లెట్ దగ్గర చనిపోవడం కాదు, గాయాలు తగలడం కాదు. ఈ గన్లో స్పెషాలిటీ వీళ్ళని పలుకో పెట్టేస్తుంది. సో వీడైతే వీకేం అవ్వదులే, మామూలుగా ఈ గన్తో ఏం అవ్వదు, కానీ స్పృహ పడిపోతారు ఈ గన్తో. కాసేపు అయితే వీళ్ళని పలుకో పెట్టేస్తాను. ఇంకా వీళ్ళు పలుకున్నాక ఎప్పుడు లేస్తారో చెప్తే షాక్ అవుతారు. ఒక 24 hours దాకా లేవరు ఈ గన్తో షూట్ చేస్తే, కానీ గాయం మాత్రం ఏం అవ్వవు. సరేరా, నువ్వు వస్తే మరి బాయ్. ఇప్పుడు మళ్ళీ 24 hours తర్వాత లేస్తాడు, మళ్ళీ నిద్ర వచ్చి. సో ఫస్ట్గా అయితే వెళ్ళిపోదాం మన ఆర్మీ దగ్గర. ఈ కార్ ఎక్కడ అనుకున్నారో, నేను సేఫ్టీగా ఉంచుకున్నాను. అంటే సేఫ్టీ కాదు, మళ్ళీ ఏమైనా యూజ్ అవుతుందని, కానీ ముక్కలు అయిపోయింది. ఇంట్లో టెస్ట్ చేసుకొస్తాయి. నా డ్రైవింగ్ గురించి మీకు తెలిసింది ఎలా ఉంటుందా అని. సో నేర్చుకొని ఫస్ట్గా వెళ్ళిపోదాం. సో బాయ్. సో మన అయితే ఫైనల్లీ మిలిటరీ బేస్ అయితే వచ్చేసాను. సో మన కార్ ఏమైంది అనుకున్నారా? మన కార్ వచ్చేసి దారిలో వచ్చేటప్పుడు ఎవరో ఒక గ్యాంగ్స్టర్ వచ్చి మన కార్ని అయితే బ్లాస్ట్ చేసి పడేస్తారు. ఎవరో గుర్తు తెలియని వారు అంత గ్యాంగ్స్టర్లాగా ఉన్నారు, కానీ అన్నీ మనకెంతలో కానీ పట్టించుకోకుండా. నాకు లాస్ట్ ఎపిసోడ్ మీరు చూస్తే నాకు సూపర్ పవర్స్ వచ్చాయి. ఆ సూపర్ పవర్స్ వల్ల నేనైతే స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇక్కడ ఆర్మీది ఉంది, ఇది ఆర్మీ హెలికాప్టర్. దీనిలో స్పెషాలిటీ ఉంది. ఇక్కడ చందమామలో కనిపిస్తుంది కదా, ఇది సింగిల్ ట్యాప్ డబుల్ ట్యాప్ చేస్తే మిసైల్ వస్తుంది. చూసారు గైస్? బాబా ఏమన్నా ఉందా నిజంగా? ఆగండి గైస్, ఇక్కడైతే షాక్ బొమ్మ ఉంది, ఎందుకో అర్థం కాలేదు కానీ. సో ఫస్ట్ అయితే ఆర్మీ వాళ్ళు ఉన్నారో లేదో సైలెంట్గా చూడాలి, చూసుకోలేదో అంతే గైస్, పని కథం. సో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. సో ఓకే అక్కడ ఎవరో ఉన్నారు గైస్, టవర్ దగ్గర చూపిస్తాను, ఆగండి.
అనుకున్నానో లేదు, డౌట్ వచ్చింది, అప్పుడు డౌట్ వచ్చింది. వీడే ఆర్మీ వాడు. అయిపోయావు ఈరోజు, నా చేతి వచ్చి వస్తావు, వేసి పరేస్తాను ఇది గంట. అయిపోయాడు. ఒక అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పుడు ఇంకొకరిని ఎలిమినేట్ చేయకపోతున్నాను. సెక్యూరిటీ అక్కడే కొంచెం ఎక్కువ ఉంటుందని లెస్టర్ అయితే నాకు మెసేజ్ పెట్టాడు. సో కొంచెం జాగ్రత్తగా ఉన్నామన్నారు. వాళ్ళు వచ్చేసి ఉన్నారు, కానీ ఉన్నారా లేదు అసలు కనిపించడమే లేదు. వీళ్ళు కొంచెం కనిపించట్లేదు గైస్. సో నేనైతే నాకు ఎందుకో డౌట్గా ఉంది. ముందుకెళ్ళి అయితే చూస్తాను. ముందు ఒక్కసారి చూడండి గైస్, అంతకంటే ముందు రెడ్డ ఉద్దా అలా బై ఇక్కడ ఉంచే గైస్ మిసైల్స్. ఇదిగో చూపిస్తాను, ఇదిగోండి ఇవే మిసైల్స్. ఆ మిసైల్స్ ఇక్కడైతే స్టార్, ఇక్కడ ఏదో కోడ్ ఉంది 88 అంట. సో ఇక్కడ చూస్తే ఏదో నెంబర్ ప్లేట్లు ఏవో నాస్తున్నాయి, అవి అయితే మనకు తెలీదు. అక్కడ ఏదో ఒకటి అది హెలికాప్టర్, అది ఆర్మీ హెలికాప్టర్ కదా. నా లైఫ్లో మొదటిసారి చూస్తున్నాం కదా నా లైఫ్లో. ఇప్పుడు అలాంటి ఎక్కలే, అలాంటిది చూస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో, ఫస్ట్ టైం. సైలెంట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే అమ్మయ్య అవ్వలేదు. సో ఫస్ట్ హెలికాప్టర్కి ఏమైనా ఉందో లేదో చూడాలి. అంతేనే అనుకుంటా గైస్. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఒక ప్యాంట్ ఉందని విన్నాను. ప్యాంట్స్ ఉందని, అది ఎక్కడుందో తెలియదు. ఆగండి, నెక్స్ట్ లొకేషన్ పెట్టారు. 1 minute. సో లొకేషన్ వచ్చేసి నా బ్యాక్ సైడ్ ఉందంట. ఇంతక మన బ్యాక్ వెళ్ళేటప్పుడు కనిపించలేదు, ఇప్పుడు వచ్చేసి కనిపించింది. ఏంటో ఇంతక గ్లిచ్ అయింది అనుకుంటా. సో మనకైతే అంతకే కనిపించలేదు. మనకి చూసారా గైస్, వద్దా ఫస్ట్ టైం చూస్తున్నాను నా లైఫ్లో ప్యాంట్స్ అంటే ఇదేనా. ఓహో ఇది ట్యాంక్, ప్యాంట్స్ కూడా అంటారు, ట్యాంక్ అని కూడా అంటారు. ఓ నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది పైకి అనొచ్చు, కింద కనొచ్చు. ఇదైతే మళ్ళీ ఇలా ఇదిగోని మిసైల్ వస్తుంది గైస్. సో ఇక్కడ అయితే నేనైతే ఇంటికి తీసుకెళ్ళిపోతాను. సో ఫస్ట్గా సో నాకైతే సీక్రెట్ బంకర్ ఉంది, మీకైతే చెప్పలేదు అంటున్నాను. చెప్పలేదు గైస్. ఓకే, దానికి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది గైస్. ఆ స్పెషాలిటీ ఏంటో చెప్తే షాక్ అవుతారు. ఆ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే మన రాబరీ చేసిన కార్స్, మన స్పెషల్ వెహికల్స్ తీసుకొస్తే అది ఆటోమేటిక్గా సీక్రెట్ బంకర్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో మనం అయితే కొంచెం వచ్చేసాం, ఏమేమో మాట్లాడుతున్నాను. సో గైస్ మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. కానీ నా కంట్రోల్లో ఉంటేనే కదా అసలు, ఇది అస్సలు నా కంట్రోల్లో ఉన్నట్లేదు. అందుకే ఓ పక్కన అది అయితే ఓపెన్ అవ్వట్లేదు, ఓ పక్కన ఇదేమో నాకు కంట్రోల్లోకి రావట్లేదు. కానీ మనకు తెలిసిందే కదా, అక్కడ నుంచి ఒక దారి ఉంది, అక్కడైతే వెళ్ళిపోదాం. సౌండ్ చూసా గైస్, విచిత్రంగా వస్తుంది. ఏమైనా స్పెషల్ వెహికల్స్ తెస్తే నా సీక్రెట్ బంకర్ వచ్చేసి ఏం చేస్తుందంటే అది ఆటోమేటిక్గా అయితే తీసుకెళ్ళిపోతుంది. కొంచెం ఎలాకల పాటలు పడి తీసుకొని వచ్చేస్తాను. సో నాకు ఒక ఐడియా వచ్చింది, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఆగండి, ఐడియా వచ్చేసి ఏమిటంటే ఆగండి గైస్ ఒక్క నిమిషం. సౌండ్ చూస్తే ఎలా వస్తుందో. ఇప్పుడు దిగుదా, ఆటోమేటిక్గా యాక్సెస్ ఇస్తుంది.
అబ్బా అబ్బా. సో ఇలా వచ్చేసి జంప్ చేస్తాను. సో నాకైతే ఇంకొక పవర్ ఇచ్చారు కదా టాకింగ్ బైక్. ఓ దా చూసా గైస్, మ్యాజిక్ ఎలా నీ దెబ్బ తెలుసు కదా. సో మనం అయితే ఒక కార్ అయితే టెస్ట్ అయిపోతున్నాం తీసుకొని. ఆ కార్ వచ్చేసి ఈ కార్ గైస్. ఈ కార్ వచ్చేసి పేల్చి పడేయాలి. దేవుద్దా అదా చూసారు కదా గైస్ ఎంత బాగుందో ప్యాంట్స్ వచ్చేసి. చూసా కదా గైస్ ఎలా ఉందో. ఏమన్నా ఏదో యాక్సిడెంట్ చేస్తున్నావా పని పాటలు లేకుండా. సో ఫస్ట్గా అయితే వెళ్ళిపోదాం ఇంటికి. సో గైస్ మనం అయితే ఇంటికి వచ్చేసాం. సో ఇదైతే మన సీకే బ్యాంక్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. తీసుకోకపోతే అప్పుడు చూద్దాము. నేను ఈ ఆవి అయిపోయాక నేను తర్వాత చూసుకుందాం సీకే బ్యాంక్ గురించి అయితే. సో ఆ బుగాటి వచ్చేసి అంత స్పెషల్ వెహికల్ కాదు కదా అందుకే. సో ఇక్కడైనా కార్ ఎత్తుకుందాం ఫాస్ట్గా అయితే. మళ్ళీ ఆర్మీ వెహికల్ అయితే తీసేసుకుందాం. అమ్మయ్య కరెక్ట్ టైంగా ఒక కార్ దొరికింది. రాదా నీకుంటుంది, నువ్వు సాయంత్రం తీసుకోని కారు. నాకు కార్ దొరికే. సో మన కార్ వచ్చేసి మనది కాదు వేరేది. ఈ కార్ సాయంత్రం వచ్చి తీసుకుంటారే కానీ. సో ముందుగా అయితే మన పని మనం చూసుకుందాం. సో ఫస్ట్గా అయితే వెళ్ళిపోద్దాం. సో మనం అయితే వచ్చేసామాట. సో ఎక్కేద్దాం. సో ఇది అయితే సో మనం అయితే చూసారు గైస్, ఈ చందమామ బటన్ నొక్కితే ఈ సైడ్ అయితే వస్తుంది. అయితే మెసేజ్ పంపించారు. అది చూసారు కదా గైస్ ఎంత బాగుందో. బాబా బాబా ఏమన్నా ఉందా హెలికాప్టర్. చూసారు కదా గైస్ ఎంత బాగుందో. సో మనం అయితే ఫాస్ట్గా అయితే ఇంటికి వెళ్ళిపోద్దాం. సో మనం అయితే మన ఇంటికి వచ్చేసాం మాత్రం. దీన్ని మన ఇంటి పైన ఎందుకు ల్యాండ్ చేసాం అనుకున్నారా? ప్లేస్ అయితే ఉన్నది అందుకే. సో మనం అయితే వచ్చేసాం. అదే తింటా చెప్పాను కదా సారీ. సో నేను ఎందుకు వచ్చేది ఈ మిసైల్కి అయితే ఒక ఫీచర్ అయితే ఉంది. ఒక ఫీచర్ ఏంటంటే స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ మిసైల్ ఏమన్నా కార్ని ఐడెంటిఫై చేసిందనుకో, ఆ మిసైల్ ఆ కార్ దగ్గరికి వెళ్ళి నేరుగా అంతే బ్లాస్ట్ దప్పని పేలుతుంది. అమ్మయ్య మన మిలిటరీ ఏంటి మన సీక్రెట్ బంక్ వచ్చేసి ఆ మిసైల్ అదే మిలిటరీ ట్యాంక్ తీసుకున్నట్టుంది. అందుకే మన కార్ అయితే మళ్ళీ కనిపించట్లేదు. కార్ ఆ ట్యాంక్ వచ్చేసి. సో ఫాస్ట్గా అయితే ఇంకొక కార్ ఎత్తుకుదాం. అమ్మయ్య కరెక్ట్ టైంకి ఒక కార్ అయితే కనిపించింది. సో లంబర్గిని మాట కారు. సో ఫాస్ట్గా అయితే వేసుకొని వెళ్ళిపోదాం. బేతే అమ్మయ్య అదే నువ్వు సాయంత్రం వచ్చి తీసుకోరా. రే ఎంత ధైర్యం, నా కారు తీసుకుంటావా? నో. సో ఫాస్ట్గా మిలిటరీ బేస్ దగ్గర వెళ్ళిపోతాం. అదైతే అలాగే అంటారు కానీ పట్టించుకోకండి కానీ. సో మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో గైస్ నేనైతే వచ్చేసాను. ఇక్కడైతే నన్ను దొరికిపోయి ఇక్కడ ఎప్పుడు వచ్చారో తెలియదు కానీ మిలిటరీ బేస్ వాళ్ళు నన్ను అయితే జస్ట్ మిస్ అయిపోయారు. అమ్మ బాబోయ్ వీళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు కానీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు గైస్. ఇదైతే వీళ్ళు జస్ట్ మిస్. నన్ను ఇంకా షూట్ చేయలేక సరిపోయింది. షూట్ చేసారా అంతే అయిపోతాను. ఇంకొకరు ఉన్నారా, ఇంకొక మిలిటరీ రోజు రారా. అమ్మయ్యో వీళ్ళు సడన్ సర్ప్రైజ్ ఇస్తున్నారు గైస్ ఏంటో. సో గైస్ వీళ్ళంతా ఎక్కడొచ్చారో తెలియదు కానీ మళ్ళీ వచ్చారు వీళ్ళు. ఈ మిలిటరీ వాళ్ళు జస్ట్ మిస్. ఇప్పుడు ఇంకొకరిని చంపాను సరిపోయింది గైస్. లేకపోతేనా షూట్ చేసి పడేసేవారు. అయినా వీళ్ళు షూటింగ్ చాలా స్లోగా ఉంటుంది కాబట్టి మనం బతికిపోయాం. లేకపోతేనా సరే కానీ మన కార్ అయితే లుక్ అడ్డిపోయింది గైస్.
లుక్ చూసావు కదా గైస్ అంతా. ఇంకా లోపల చూస్తే ఎలా ఉంటుందో మరి మీ రియాక్షన్. బా 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 ఏమన్నా ఉందిరా కార్ వచ్చేసి. చూసారు కదా గైస్ ఎంత బాగుందో. ఓకే సో మనం ఫస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. సో మన షార్ట్ కట్ తెలిసింది కదా. సో సో మనం అయితే ఫస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా అయితే. సో మనం అయితే ఇంటికి వచ్చేసాం. సో చూసారు కదా గైస్ మన కార్ వచ్చేసి. సో కానీ ఇంతకు వచ్చేటప్పుడు చిన్న డోర్ ఇరిగింది ఆ గేట్ వల్ల అన్ని ఇబ్బంది గైస్. సో లాస్ట్ వచ్చేసి ఫైనల్ హెలికాప్టర్ అయితే ఫస్ట్గా తీసుకొని వెళ్ళిపోదాం. సో మన కార్కు తీసుకెళ్ళిపోతుంది నాకు తెలిసి. హెలికాప్టర్ తీసుకెళ్ళిపోతుంది సార్ మరి నాకు తెలిసి ఇప్పటికి. హెలికాప్టర్ తర్వాత చూద్దాం గైస్. సో మనం అయితే ఫస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఈ కార్ కొంచెం స్పీడ్గా వెళ్తుంది గైస్. ఆడి కార్ ఎందుకంటే ఈ కారు స్పీడ్ ఎక్కువ ఉంది. నువ్వు సాయంత్రం వచ్చి తీసుకోరా లేకపోతే నా అయిపోతావు. నో నా కార్ ఇచ్చే. సరే గైస్ మనం అయితే ఫస్ట్గా మిలిటరీ బేస్ వెళ్ళిపోదాం మళ్ళీ. సో గైస్ మనమైతే మిలిటరీ బేస్ మళ్ళీ వచ్చామో లేదో. మళ్ళీ మిలిటరీ ఆఫీసర్స్ అయితే మళ్ళీ వచ్చారు. వీళ్ళు బయటకు ఎలా వస్తున్నారో అర్థం కావట్లేదు కానీ వీళ్ళనైతే ఏసీ పరుస్తారు. వీళ్ళు బతుకున్నారు నాకు అన్నీ అనవసరం కానీ నేనైతే వీళ్ళని ఏసీ పరుస్తాను. ఓకే టవర్ పైన ఎవరైనా ఉన్నారా? మళ్ళీ దొరికారు గైస్. అయిపోయాం ఏదా అమ్మ బాబాయ్ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానీ వీళ్ళ ఆర్మీ పెద్ద గ్యాంగ్ లాగే ఉంది గైస్. చూస్తుంటే పెద్ద ఆర్మీ గ్యాంగ్. ఇదేంటి మళ్ళీ ఎలా స్పాన్ అయింది? నాకు తెలిసి ఇది ఒక మ్యాజిక్ కార్లో ఉంది. ఇలా మ్యాజిక్ కార్ అనుకుంటా అందుకే మళ్ళీ అక్కడ స్పాన్ అయింది. ఇది నిజంగా మ్యాజిక్ కాదేనా లేకపోతే వీళ్ళే స్పాన్ చేస్తారా అనుకుంటే అన్నీ కనిపించాలి. అమ్మయ్య వీళ్ళే తెచ్చినట్టున్నా కాదు అందుకే మళ్ళీ వీళ్ళే తెచ్చారు గైస్ లేకపోతేనా ఈ పాటికి. సో ఫస్ట్గా అయితే హెలికాప్టర్ అయితే తీసుకెళ్ళిపోదాం. మనం కరెక్ట్గా ల్యాండ్ అయ్యాం. సరే కానీ హెలికాప్టర్ మాత్రం భలే ఉంది గైస్. ఏంటి కొంచెం బ్లర్గా ఉంది గైస్ కదా. ఏదో ప్రాబ్లం అనుకుంటా దీనిలో అందుకే బ్లర్గా ఉంది. సో మనం అన్నీ ఎందుకు అవన్నీ. సో ఫస్ట్గా అయితే వెళ్ళిపోదాం. సో చేయకుండా సో అనుకున్నా లేదో మన ఆర్మీ వెహికల్ వచ్చేసి సీకే బంకర్ తీసుకెళ్ళిపోయింది. చూసే కదా గైస్ దీనికి ఎంత బాగుందో. కొంచెం బాగా ఇది కూడా ఆటోమేటిక్గా సీకే బంకర్ లోపలికి వెళ్ళిపోతుంది. సో మన కార్ కూడా వెళ్ళిపోతుంది. సో మీరు గమనించకపోతే ఈ కార్స్ ఎందుకు వెళ్ళట్లేదు అని చూస్తారా? ఈ కార్ నేనైతే ఈ కార్స్ బాగున్నాయని నేనే ఆటోమేటిక్గా ఓన్లీ ఈ టూ వెహికల్స్నే తీసుకెళ్ళొద్దని దీనికైతే ఇలా పెట్టాను సెట్టింగ్స్లో. సో మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.